మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు చేయగారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల ప్రజలకు మోసం చేస్తున్నారని, సూపర్ 6 హామీలు చేయట్లేదని, హామీల మీద నోరు మెదపేమి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, హామీలపై నోరు మెదపరేమి, 3 బడ్జెట్లు పెట్టిన సూపర్ 6, సూపర్ 7 హామీల ఊసెత్తడం లేవెందుకు, ఉన్న పథకాలని రద్దు చేసి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఇవ్వక మోసం చేస్తున్నావు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహిళలకు మళ్ళీ మోసం చేశావు. నెయ్యిపై దుమారం రేపి స్కాములు, ఉద్యోగులకు 35,000 కోట్ల బకాయిలు, ఇదేనా తాట తీయడం, ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు, ఆరోగ్యశ్రీకి భారీగా బకాయిలు అని చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు నిప్పులు చెరుగుతున్నారు. ఏమి పరిస్థితి అంటే, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు. బాకీ పడ్డ నిరుద్యోగ వృత్తి ఒక్కొక్కరికి 1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారు. ఆడబిడ్డ నిధి బకాయి ఒక్కొక్కరికి 54,000 ఎప్పుడు ఇస్తారు. 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెట్టిన పథకం మాట ఏమిటి. నెలకు 4,000 చొప్పున ఒక్కొక్కరికి 1.44 లక్షలు ఎప్పుడు ఇస్తారు. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా ఉన్న పింఛన్లోనే కోతలా అని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి అన్నారు, అది కూడా ఇవ్వలేదు. కొన్ని ఇచ్చిన వాటిలో కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా బస్ ఫ్రీ కావచ్చు, వంట గ్యాస్ కావచ్చు, ప్లస్ 4,000 పింఛన్ కావచ్చు, ఉచిత ప్రయాణం బస్ ప్రయాణం కావచ్చు, అవి కూడా ఇచ్చారు. సూపర్ 6లో కొన్ని చేశారు, 1-2 చేయలేదు. ఇంకా చూసుకుంటా పోతే అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఏటా 20,000 ఎప్పుడు ఎవరికి ఇచ్చారు. 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగవేత. తల్లికి వందనం తొలి ఏడాది పూర్తిగా ఎగనామం, రెండో ఏడాది అరకోర. మరోవైపు తగ్గిన ప్రభుత్వ ఆదాయం, రికార్డు స్థాయిలో పెరిగిన అప్పులు. 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3,31,00,000 కోట్లు. 2 ఏళ్లలో 3,20,00,000 కోట్లు దాటిన బాబు సర్కార్ అప్పులు. దాచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన రాష్ట్ర ఆదాయం. అసెంబ్లీ సమావేశాల్లో నా ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం ఇవ్వలేదు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అసెంబ్లీకి పోయి అడిగితే కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పేది. ప్రెస్ మీట్లు పెడతారు, ఎవరో రాయించిందని చదువుతారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి 11 మంది వెళ్ళి 11 మంచి సైనికులు లెక్క పోరాడితే వాళ్ళు కూడా చెప్తారు. మీరు ప్రెస్ మీట్కి వస్తారు, ఆ ప్రెస్ మీట్లో మీకు తగిన వాళ్ళని పిలుచుకుంటారు, గంట సేపు 1.5 సేపు మాట్లాడతారు. దాంట్లో ఏముంటుందో ఏముండదో తెలియదు. ప్రభుత్వం మీద నిప్పులు చెలరేగుతారు. అసెంబ్లీకి పోయి పోరాడితే దానికి విలువైన ఉంటుంది. మీరు అసెంబ్లీకి వెళ్ళరు, ఏం చేద్దాం చెప్పండి. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు చెరుగుతున్నారండి. నమ్మించి నిండా ముంచి దగా పాలన. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకి చాప చుట్టేసిన బాబు సర్కార్. మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ కోతలు. 40,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు తగ్గిపోయిన రుణాలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మండిపాటు పడుతున్నారండి. ఇంకా అంటే 2 ఏళ్లలో గజం ఇంటి స్థలం ఇవ్వలేదు, కొత్తగా ఒక ఇల్లు మంజూరు చేయలేదు. పైగా ఇప్పుడు 3 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటూ మోసగిస్తున్నారు. ఫీజు రిమెన్స్మెంటు అందక చదువులు మానేస్తున్నారు విద్యార్థినులు. ఈ విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు 10,328 కోట్లు, కేటాయింపులేమో 2,666 కోట్లు. ఆరోగ్యశ్రీ కింద 3,150 కోట్ల బకాయిలు. ప్రభుత్వ ఉద్యోగులకు 35,000 కోట్ల బాకీ. దీని మాటే ఊసెత్తడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దగా చేస్తున్నారు, అందరికీ మోసం చేస్తున్నాడు, నిండా ముంచేసినాడు చంద్రబాబు నాయుడు గారని చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మండిపడుతున్నారు. బాబు కేరా క్రెడిట్ చోరీ. చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా 2 పనులు చేస్తాడు. ఒకటి పింఛన్ పంపిణీలో ప్రచారం చేసుకోవడం, 2
ఏదో గ్రామానికి వెళ్ళిన చోట రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తామని బిల్డప్ ఇస్తారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, సమగ్ర సర్వే, టెక్నాలజీ వినియోగం, క్యూఆర్ కోడ్, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూములను జియోకు ఆర్డినెన్స్తో అద్దులు నిర్ణయిస్తున్నట్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. ఆరోగ్యశ్రీకి భారీ బకాయిలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, సమగ్ర సర్వే, టెక్నాలజీ అంటూ గొప్పలు. ఒక పింఛన్ కాడికి పోయి గొప్పగా చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అక్క చెల్లెళ్ళకి అందరికీ మోసం చేశాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సున్నా వడ్డీకే దిక్కే లేదు, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినట్టు అమలు చేయలేదు, మేము ఇచ్చిన హామీలను కూడా అన్నీ తీసేశారని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు చెరుగుతున్నాడు. ఏమిరంటే సచివాలయం ఉద్యోగులు, సర్వేర్లకు సస్పెన్షన్లు, వేధింపులే బహుమానము. నిజానికి సర్వేర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్లకు మంగళం, ఆసుపత్రులు, మందు బిల్లలు కూడా దొరకలేదు. ఇచ్చిన హామీలకు దిక్కు లేకున్నా 3-4 పిల్లలను కనాలని ఎలా చెప్తారు? చందరన్న పెళ్లి కానుక కింద ప్రతి జంటకు 1,00,000 చొప్పున ఎంతమందికి ఇచ్చారు? ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి భారీ బకాయిలు పడినాయని, చంద్రబాబు నాయుడు గారు ఒక మోసమని, అతను చేసింది ఏమీ లేదని, మేము చేసిన పథకాలను కూడా తీసేశాడని, అక్క చెల్లెమ్మలకు మోసం చేసినాడని చెప్తున్నారు. మహిళలకు గుండు సున్న చేశాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు 100% పైగా ఇవ్వగా చంద్రబాబు పాలనలో 81% మించలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చూస్తేనే కేరాఫ్, పాలు నీళ్లు తాగినా చావులే. చంద్రబాబు పాలనలో పాలు తాగినా నీళ్లు తాగినా ప్రజలు మృత్యువాత పడుతున్నారనేది కూడా చెప్తున్నారు. సూపర్ 6, సూపర్ 7 అమలు చేయరు. మా ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా, కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఇంత విధ్వంసాన్ని సృష్టించిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ప్రతి జంట 3-4 పిల్లల్ని కనాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. అన్నీ మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కటి మోసం చేస్తున్నాడు. పొదుపు సంఘాలు, అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకి సాపు చుట్టేశారని మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు చెబుతున్నారు, విమర్శిస్తున్నాడు. మా పాలనలో మేము రెవెన్యూ రికార్డులు కానీ అన్నీ మంచి చేశాం, కానీ మీరు వచ్చిన తర్వాత సూపర్ 6, సూపర్ 7 అంటూ మోసం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీకి 1,000 కోట్లు, పిల్లలకు బకాయిలు 1,000 కోట్లు, సున్నా వడ్డీకి దిక్కు లేదు, ఆడవాళ్లను, మహిళలకు గుండు సున్న చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు చెరుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు చెరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని పథకాలు అమలు చేశాడు? పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ లేకుండా పోయింది. పోలవరం పూర్తి కాలేదు. ఇలా ఎన్నో పథకాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మూడునామాలు పెట్టారు. అధికారం పోయిన తర్వాత అన్నీ గుర్తొస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా ప్రజలకు మనం ఇచ్చిన హామీలు ఎవరికీ గుర్తుండవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, ఎవరైనా సీఎంలు కానివ్వండి, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నీ గుర్తొస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చిన హామీలు గుర్తుండవు. ఇది రాజకీయ నాయకులు చేసే యొక్క పాలన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.